హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయ మసాలా కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అందుకు కావాల్సింది టమాటా, ఉల్లిపాయ రెండు కలిపి మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నానండి. అందులో చెక్క, ఇలాచి, లవంగాలు 2, వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము. ఆయిల్ వేడయ్యాక చూద్దాం. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న ప్యూరీ, టమాటా ఉల్లిపాయ ప్యూరీని వేసుకుందాము. ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఉడికాక చూద్దాం. మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులో సరిపడా పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ కారం, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. విధంగా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాము. కలుపుకుందాము. కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇందాక, అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ రెడీ అండి. పైనుంచి కొంచెం కొత్తిమీర. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీతోటి, పుల్కాతోటి చాలా బాగుంటుంది. అన్నంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.